యాక్సెస్ వచ్చింది. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు తేదీ 30 మే 2023. మాకు టైటిల్ చెప్పండి. బుక్ ద కీ ఆఫ్ థియోసఫీ. The Key to Theosophy by Madam Blavatsky. ఇప్పుడు ఇదేమోని చాలా చిన్న అక్షరాలతో ఉంది కాదు. నేను అనుపమ గారే అనుపమ గారు మీరు రాలేదేమని నేను ఫోన్ చేశాను. అదే వస్తున్నానండి, ఇప్పుడే టైం చూసుకుని వస్తున్నాను. అదే రేపు తిరుపతి వెళ్తున్నాను, ఈ పూట వస్తాను, మళ్ళీ 2 రోజులు ఉండదు, రేపు ఎల్లుండి. అలాగే మార్నింగ్ రాలేదు కదా. రాలేదు. అది అందుకని ఇప్పుడు ఏంటి అదే వస్తా, ఇప్పుడు వస్తున్నా, మీటింగ్ లోకి వస్తున్నా. వచ్చేసి ఓకే. ఈ చాప్టర్ 2 ఇవాళ. ఈ చాప్టర్ 2 పేరు. హలో, అనుపమ గారు వచ్చారా? ఓకే, వచ్చానండి. ఈ రోజు నిన్న మీరు ఫస్ట్ చాప్టర్ విన్నారు కదా, ఇవాళ సెకండ్ చాప్టరు ఎగ్జోటరిక్ అండ్ ఇసోటరిక్ థియాసఫీ. అంటే దివ్యజ్ఞాన సమాజంలో ఇంతకు ముందు డిస్కషన్ ఏమైందంటే, ఇసోటరిక్ అంటే గుప్తంగా ఉండవలసిన ఒక భాగం ఉంది అంటే ఎందుకు అలా ఉంది అని ప్రశ్నించారు. ఇదంతా కూడా మేడం బ్లవెట్స్కి తనే ప్రశ్న సమాధానం చెప్తున్నారు. అయితే ఎగ్జోటరిక్ అంటే బాహ్యంగా ఉన్నది, ఇసోటరిక్ అంటే రహస్యంగా ఉన్నది అని ఇప్పుడు హెడ్డింగ్ పెట్టి ఇందులో చెప్తున్నారనమాట. క్వశ్చన్ అంటే ఎంక్వైరీ అడుగుతున్నారు. అండ్ ఈ హెడ్డింగ్ లో కూడా వాట్ ద మోడర్న్ థియోసాఫికల్ సొసైటీ ఈజ్ నాట్. ఏ మోడర్న్ థియోసాఫికల్ సొసైటీ ఏమిటి కాదు. ఎంక్వైరర్, యువర్ డాక్ట్రిన్స్ దెన్ ఆర్ నాట్ ఏ రివైవల్ ఆఫ్ బుద్ధిజం nor are they entirely copied from the Neoplatonic theosophy. అయితే అంటే మీ డాక్ట్రిన్స్ అన్నవి అవి పూర్తిగా బుద్ధిజం, సంస్కరించబడిన బుద్ధిజము కాదు, లేదు అవి సంపూర్ణంగా నియో ప్లాటోనిజం నుంచి, ప్లాటోనిక్ థియోసఫీ నుంచి కాపీ చేసినవి కాదు. ఎందుకంటే కిందటి చాప్టర్ లో థియోసఫీ ఏమీ కొత్తది కాదు, అది 3వ శతాబ్దంలోనే అమోనియస్ సాసర్ అనే ఆయన థియోసఫీ అన్న టర్మ్ పెట్టారు. ఆయన శిష్యులకి ఇది బోధించారు. తర్వాత అరిస్టాటిల్ మొదలైన వాళ్ళు. అంటే ఇందులో ఎందుకు అలా గుప్తంగా ఉన్నాయంటే, ప్రతి రిలీజన్ లోని కొంత ఇసోట్రిక్ అనేది ఉంటుంది అని. అది అంటే ఎందుకు అలా ఉండాలి అంటే దాన్ని పక్కదారులు పట్టించే అవకాశం ఉంటుంది గనక అది అలా ఉంచుతారు అని చెప్పారు. అంటే మనుషులు తన ఎక్స్ప్లాయిట్ స్వార్థానికి వాడతారు అని అది చెప్పాక ఇంకా ఇందులో ఈ హెడ్డింగ్ ఏంటంటే ఎగ్జోట్రిక్ అండ్ మిసోట్రిక్ థియోసఫీ. అంటే క్వశ్చన్ ఏం అడిగాడు, ఇదేంటంటేనండి థియోసాఫికల్ సొసైటీ స్టార్ట్ అయిన కొత్తల్లో అందరికీ చాలా ఇంట్రెస్ట్ అన్నమాట. ప్రపంచం మొత్తం మీద ఫేమస్ అయింది. ఎందుకంటే అందులో మేడం బ్లవెట్స్కి రాసిన గ్రంథాలు ఐసిస్ అన్వెయిల్డ్ను, సీక్రెట్ డాక్ట్రిన్, ఇంకా అందులో ఉన్నటువంటి విషయాలతో అప్పటికి అదంతా చాలా ఫేమస్ అయ్యి, అందుకని థియోసాఫికల్ సొసైటీకి చాలా మంచి పేరు అనమాట. అందులో మెంబర్ అవ్వడం అంటే ఒక రకమైన గర్వకారణంగా. అయితే ఇప్పుడు ఈ థియోసఫీ అని అనడంలో ఇదేమైనా నియోప్లాటోనిక్ థియోసఫీ కాపీయింగ్ కాదంటున్నారు, బుద్ధిజం యొక్క రివైవల్ కాదంటున్నారు కదా. అంటే అప్పుడు థియోసఫిస్ట్ అని చెప్పి ఆమె థియోసఫిస్ట్ అని పేరుని ఆన్సర్ ఇస్తున్నారు. అవును, అవి దే ఆర్ నాట్. నేను మీకు చెప్తున్నాను, డాక్టర్ జేడి బక్ ఎఫ్టిఎస్ బిఫోర్ ఎ థియోసాఫికల్ కన్వెన్షన్ అట్ చికాగో 3 యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఏప్రిల్ 1889. అంటే ఆయన జేడి బక్ అన్న ఆయన, ఇండివిజువల్స్ ఇన్ ఎవ్రీ ఏజ్ హ్యావ్ more or less clearly apprehended the theosophical doctrines and brought them into the fabric of their lives. అంటే ఆయన చికాగోలో థియోసాఫికల్ కన్వెన్షన్ లో మాట్లాడేశారు. ఒక థియోసాఫికల్ కన్వెన్షన్ ముందు జేడి బక్ అన్న ఆయన
ఆయన ఫ్రమ్ యుఎస్ఏ అన్నమాట. డాక్టర్ జేడి బక్ అన్నారు. ఆయన ఏమన్నారంటే అంటే ఈ వ్యక్తులు ప్రతి యుగంలో కూడా కొద్దో గొప్ప బాగానే దివ్య జ్ఞానాన్ని అర్థం చేసుకున్నారు, దివ్య జ్ఞాన సిద్ధాంతాల్ని వాళ్ళ జీవితంలోనేమో అవి వాళ్ళు అలవర్చుకున్నారు. ఆ రకమైన సిద్ధాంతాలు అవి ఎక్స్క్లూసివ్లీ బిలాంగ్ టు నో రిలీజన్, ఏ మతానికి పూర్తిగా చెందవు. అండ్ అంటే ఈ మతంలోంచి తీసుకున్నారు అన్నట్టుగా లేదు. అండ్ ఆర్ కన్ఫైన్ టు నో సొసైటీ ఆర్ టైం, ఏ సమయానికి కానీ ఏ సంఘానికి సంస్థకు కానీ చెందినవి కావు. ది ఆర్ ద బ్రాట్ అప్ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ సోల్, అవి ప్రతి హ్యూమన్ సోల్ కి సంబంధించినవి అనమాట, అందులోంచి వచ్చినవి. అంటే దివ్యజ్ఞాన సమాజాన్ని, అంటే నిన్న వసంతలతో అడిగింది కొంచెం ఇంట్రొడక్షన్ ఇయ్యి అని. దివ్యజ్ఞాన సమాజాన్ని మహాత్ములు స్థాపించారు. మానవాళి యొక్క మహాత్ముల యొక్క సంకల్పంతో, మహాత్ములు పరమ గురువులు యాడెప్ట్స్ అని అంటారనమాట, అంటే వాళ్ళు పరిపూర్ణులు. వాళ్ళ సంకల్పంతో మానవాళి యొక్క శ్రేయస్సు, మానవాళి అంటే మొత్తం ప్రపంచం అంతా ఒక యూనిట్, శ్రేయస్సు కోసం స్థాపించబడిన సంస్థ. దానికి మేడం బ్లవెట్స్కీని కల్నల్ ఆల్కాట్ గారిని ఉపకరణాలుగా తీసుకుని మహాత్ముల సంకల్పంతో మహాత్ములు స్థాపించిన సంస్థ అనమాట ఇది. అందుకని ఇది అంటున్నారనమాట, అంటే ఎక్కడి నుంచి నియో ప్లాటోనిజం, నియో థియోసఫిస్ట్ నుంచి కాపీ చేసింది కాదు, లేకపోతే బుద్ధిజం రివైవల్ కూడా కాదు. కానీ ఇది ఎన్నో యుగాలుగా ఎంతో మంది థియోసాఫికల్ డాక్ట్రిన్స్ ని అవగాహన చేసుకుని వాళ్ళ జీవితాల్లో ఆచరణలోకి పెట్టుకున్నారు. ఈ డాక్ట్రిన్స్ అనేవి ఏ మతానికి పూర్తిగా చెందవు. ఈ డాక్ట్రిన్స్ నో మోర్ రిలీజన్ అండ్ ద కన్ఫైన్ టు నో సొసైటీ, ఏ సొసైటీకి అవి పరిమితం కావు, ఏ సమయానికి కూడా. అవేంటంటే అంటే మానవ ఆత్మ నుంచి బర్త్ రైట్ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ సోల్, ప్రతి మానవుడి హక్కు అనమాట. అయితే క్వశ్చనర్, ఎంక్వైరర్, విచ్ సిస్టమ్ డూ యూ ప్రిఫర్ ఆర్ ఫాలో బిసైడ్స్ బుద్ధిస్ట్, విచ్ సిస్టమ్ డూ యూ ఫాలో బిసైడ్స్ బుద్ధిస్ట్ ఎథిక్స్? అంటే బుద్ధిస్ట్ లో ఉన్న ఎథిక్స్ అంటే నైతిక విలువలే కాకుండా ఇంకా ఏ సిస్టమ్స్ మీరు పాటిస్తూ ఉంటారు అని అడిగారు. అందుకు థియోసఫిస్ట్, నన్ అండ్ ఆల్, ఏ ఒక్కటి పాటించామో అన్ని పాటిస్తాం. నన్ అండ్ ఆల్, we hold no religion and no philosophy in particular, ప్రత్యేకంగా ఏ మతానికి కానీ ఏ వేదాంతం అది చెందదు. we call the good we find in, అంటే we call the good we find in each, ప్రతి రిలీజన్ లో ఉన్న మంచి మేము అంటే కనిపిస్తూ ఉంటుంది. బట్ హియర్ అగైన్ ఇట్ మస్ట్ బి స్టేటెడ్ దట్ like all other ancient systems, theosophy is divided into exoteric and esoteric sections. అంటే ఏ ఒక్క దాంట్లోంచి తీసుకున్నది కాదు, ప్రతి దాంట్లో మంచి ఇందులో ఉన్నట్టుగానే ఉంటుంది. ఇక్కడ కూడా ఎగ్జోటరిక్ అని అంటే బాహ్యంగా ఉన్నది, అంతరంగికం అనేది అని రెండుగా విడగొట్టేది. వాట్ ఈస్ ద డిఫరెన్స్ అని ఎంక్వైరర్ అడిగారు. ఏమిటి ఆ తేడా ఎగ్జోటరిక్ ఈసోటరిక్ అంటే థియోసఫిస్ట్ ఆన్సర్ చెప్తున్నారు. దివ్యజ్ఞాన సమాజంలో ఉన్నటువంటి మెంబర్స్ ఆర్ ఫ్రీ టు ప్రొఫెస్ వాట్ ఎవర్ రిలీజన్ ఆర్ ఫిలాసఫీ దే లైక్. అంటే వాళ్ళకి ఇష్టమైనటువంటి మతాన్ని, ఫిలాసఫీని వాళ్ళు తీసుకోవచ్చు. ఆర్ నన్ ఇఫ్ దే సో ప్రిఫర్, అంటే ప్రొవైడెడ్ దే ఆర్ ఇన్ సింపతి విత్ అండ్ రెడీ టు క్యారీ అవుట్ వన్ ఆర్ మోర్ ఆఫ్ ద 3 ఆబ్జెక్ట్స్ ఆఫ్ ద అసోసియేషన్. అంటే ఇందులో 3 ముఖ్యమైనటువంటి లక్ష్యాలు ఉన్నాయి. వాటిని వాళ్ళు క్యారీ అవుట్, అంటే వాటిని వాళ్ళు ఆమోదించి పాలించితే అవి చాలు. వాళ్ళు ఏ రకమైనటువంటి పద్ధతి పాటించినా దే ఆర్ సింపతి విత్, అంటే ఇఫ్ దే సో ప్రిఫర్, ఏ రిలీజన్ వాళ్ళకి నచ్చితే. అందుకనే అక్కడ దివ్యజ్ఞాన సమాజంలో చర్చ్ ఉంటుంది, మాస్క్ ఉంటుంది, భారత సమాజ టెంపుల్ ఉంది, తర్వాత జొరాస్ట్రియన్స్ కి వాళ్ళకి సంబంధించింది ఉంది. అలా అంటే డిఫరెంట్ రిలీజన్స్ వాళ్ళకి నచ్చినవి వాళ్ళు చేసుకోవచ్చు అనమాట. కానీ ఈ 3 ఆబ్జెక్ట్స్ ని వాళ్ళు వాటితోటి ఇష్టపడి జీవితంలో
పెడుతూ ఉండాలి. 3 aspects of the association. The society is a philanthropist and scientific body for the propagation of the idea of brotherhood on practical instead of theoretical lines. అంటే ఈ దివ్యజ్ఞాన సమాజం అనే ఈ సంస్థ అన్నది మానవాళ్ళంతటి యొక్క శ్రేయస్సుకి, వాళ్ళ మీద ప్రేమతోటి, తర్వాత విజ్ఞాన శాస్త్రంతోటి సంబంధించినది. అది ఎందుకంటే ప్రోపగేషన్ ఆఫ్ ద ఐడియా ఆఫ్ బ్రదర్హుడ్, అంటే సోదరత్వం అంటే బ్రదర్ అని కాదు. ఇక్కడ అర్థం ఏంటంటే ఇంకా మూలానికి వెళ్తే ఏకత్వమేంది. ఆ బ్రదర్హుడ్ ని ప్రాపగేట్ చేస్తూ ఆ ప్రాక్టికల్ ఇన్స్టెడ్ ఆఫ్ థియరటికల్ లైన్స్, అంటే థియరిటికల్ గా కాకుండా ప్రాక్టికల్ లైన్స్ లో కూడా ప్రాపగేట్ చేస్తూ ఉంటుంది అని చెప్పారు. తర్వాత ది మెంబర్స్ మే బి క్రిస్టియన్. ఇందులో ఉన్న మెంబర్స్ క్రిస్టియన్స్ అవ్వచ్చు, లేకపోతే ముసల్మాన్లు అవ్వచ్చు, జ్యూస్ అవ్వచ్చు, పార్సీస్ అవ్వచ్చు, బుద్ధిస్ట్ అవ్వచ్చు, బ్రాహ్మణ్స్ అవ్వచ్చు, స్పిరిచువలిస్ట్ ఆర్ మెటీరియలిస్ట్, ఇట్ డస్ నాట్ మ్యాటర్. వాళ్ళు ఆధ్యాత్మికవేత్తలు అవ్వచ్చు, భౌతికవేత్తలు అంటే అవ్వచ్చు. ఇట్ డస్ నాట్ మ్యాటర్ అంటే వాళ్ళు ఎవళ్ళైనా కూడా అది పెద్ద విషయం కాదు. ఇక్కడ మీకు అర్థమైంది కదండి. ఇవన్నీ చదువుతూ ఉంటే దివ్యజ్ఞానం కోసం అవగాహన వస్తుంది. అంటే దివ్యజ్ఞాన సమాజ సభ్యుల్లో ఏ మతం వాళ్ళైనా, ఏది ఫాలో అయిన వాళ్ళైనా అవ్వచ్చు. బట్ ఎవ్రీ మెంబర్ మస్ట్ బి ఎయిదర్ ఏ ఫిలాంథ్రపిస్ట్ ఆర్ ఏ స్కాలర్. కానీ ప్రతి మెంబరు కూడా అంటే మానవతావాది అవ్వాలి, ఒక స్కాలర్ పండితుడు, లేకపోతే ఒక అన్వేషకుడు, ఇంటూ ఆర్యన్ అండ్ అదర్ ఓల్డ్ లిటరేచర్. ఆర్యన్ లిటరేచర్ కానీ ఇంకా ప్రాచీనమైన ఏ లిటరేచర్ నైనా, ఆర్ ఏ సైకిక్ స్టూడెంట్. అంటే సైకిక్ స్టూడెంట్ అంటే సైకాలజీ సంబంధించిన విద్యార్థి అయినా అవ్వచ్చు. క్లుప్తంగా చెప్పాలంటే ఇట్ హ్యాస్ టు హెల్ప్ ఇఫ్ హీ క్యాన్ ఇన్ ద క్యారింగ్ అవుట్ ఆఫ్ ద లీస్ట్ వన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్స్ ఆఫ్ ద ప్రోగ్రామ్. ఇందులో మూడు ఆబ్జెక్ట్స్ అని చెప్పాను కదా. జాతి, మత, కుల, లింగ వివక్షత లేని విశ్వమానవ, అంటే ఒక టు ఎస్టాబ్లిష్ ఎ న్యూక్లియస్ అంటారు, అంటే కేంద్ర బిందువుని స్థాపించడం. జాతి, మత, కుల, లింగ వివక్షత లేని సోదరత్వం యొక్క కేంద్రం స్థాపించడం అని, అంటే అది ఒకటో ఆబ్జెక్ట్. రెండవది ఏంటి అంటే కంపారిటివ్ స్టడీ ఆఫ్ ఆల్ రిలీజన్స్, అంటే అన్ని మతాలు, విజ్ఞాన శాస్త్రము, తత్వశాస్త్రం అధ్యయనం చేయడం, అంటే సాపేక్షంగా అధ్యయనం చేయడం. మూడవది ఏంటంటే ప్రకృతిలో ఉన్నటువంటి అంతర్గత శక్తుల్ని, మానవుడిలో ఉన్నటువంటి గుప్తమైన శక్తుల్ని పరిశోధించడం. ఈ 3 ఆబ్జెక్ట్సే ఇక్కడ మెయిన్. ఏదో ఒక దాంతో వాళ్ళు సంబంధం కలిగి ఉన్నా చాలు అంటున్నారు. అంటే ఒక సైంటిస్ట్ అంటే అతనేమో విజ్ఞాన శాస్త్రంతో అలాగనమాట. అదర్వైజ్ హీ హ్యాస్ నో రీజన్ ఫర్ బికమింగ్ ఎ మెంబర్. అలా కాకపోతే అంటే అట్లీస్ట్ వన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్స్ ఆఫ్ ద ప్రోగ్రామ్, ఈ ప్రోగ్రామ్ లో ఏదో ఒక ఆబ్జెక్ట్ తోటి వాళ్ళకి సంబంధం ఉండాలి, లేకపోతే ఆయన మెంబర్ అవడంలో ఏమీ మీనింగ్ లేదు. Such are the majority of the exoteric society composed of attached and unattached members. అంటే ఇక్కడ అటాచ్డ్ అండ్ అన్అటాచ్డ్ మెంబర్స్ అని అంటే కొంతమంది దివ్యజ్ఞాన సమాజానికి చెందుతారు, కొంతమంది ఏ సమాజానికి చెందకుండా దగ్గరలో ఏది సొసైటీ లేదనుకోండి, లాడ్జ్ అంటాం దివ్యజ్ఞాన సమాజాన్ని, ఆ లాడ్జ్ దగ్గరలో లేకపోతే వాళ్ళు అన్అటాచ్డ్ మెంబర్స్ గా డైరెక్ట్ గా మెయిన్ వాళ్ళతో ఇండియన్ హెడ్ క్వార్టర్ తోటే వాళ్ళు కమ్యూనికేట్ చేస్తారు, వాళ్ళని అన్అటాచ్డ్ అంటారు. అది ఇక్కడ అది కింద ఇచ్చారనమాట. ఏంటి అటాచ్డ్ ఏంటి, అన్అటాచ్డ్ ఏంటి అంటే అందుకని ఏదో ఒక ఆబ్జెక్ట్ తోటి వాళ్ళకి సంబంధం ఉండాలి. సచ్ ఆర్ ద ఇందులో ఎగ్జాటిక్ సొసైటీలో ఉన్న వాళ్ళందరూ అటాచ్డ్ ఆర్ అన్అటాచ్డ్ మెంబర్స్ అయి ఉంటారు. దే మే ఆర్ మే నాట్ బికమ్ థియోసాఫిస్ట్ డి ఫ్యాక్టో, అంటే వాళ్ళు సంపూర్ణంగా థియోసఫిస్ట్ అంటే అవక్కర్లేదు. దీస్ మే ఆర్ మే నాట్ బికమ్ థియోసాఫిస్ట్ డి ఫ్యాక్టో మెంబర్స్ దే ఆర్, బట్ వర్చ్యూ ఆఫ్ దేర్ లివింగ్ జాయిన్ ద సొసైటీ. అంటే వాళ్ళు మెంబర్సే, వాళ్ళేమోని అక్కడ ఏదో ఒక వర్చ్యూ కొద్దీ అందులో మెంబర్స్ అయిపోయారు. బట్ ద లేటర్ కెనాట్ మేక్ ఏ థియోసఫిస్ట్
అంటే ఇలాగ మెంబర్ అయిన వాళ్ళు కెనాట్ మేక్ ఎ థియోసఫిస్ట్ ఆఫ్ వన్ who has no sense for the divine fitness of things, or of him who understands theosophy in his own, if the expression may be used, sectarian and egoistic way. అంటే ఏదో దగ్గరగా సొసైటీ ఉందని మెంబర్ అయిపోయారు అనుకోండి, అలాంటప్పుడు వాళ్ళని ఏమంటున్నారంటే ద లేటర్ కెనాట్ మేక్ ఎ, అతను ఒక థియోసఫిస్ట్ గా అవలేడు, ఆఫ్ వన్ who has no sense for the divine fitness of things. అంటే అతనికి డివైన్ ఫిట్నెస్ ఆఫ్ థింగ్స్ అంటే దైవపరంగా ఉన్న అంటే వస్తువుల వెనక దైవతత్వంతో వాటికి ఏమి కూడా వాళ్ళకి సంబంధం లేదనమాట. అప్పుడు వాళ్ళు రియల్ థియోసఫిస్ట్లు అవ్వలేరు. అందుకని దివ్యజ్ఞాన సమాజంలో మెంబర్ అవుతామంటే వెంటనే చేర్చేసుకోరు, లేకపోతే మీరు మెంబర్ అవుతారా అని ఎవరిని పడితే వాళ్ళని అడిగి చెయ్యరు. వాళ్ళకి ఆసక్తి ఉండి నిజంగా వాళ్ళకి థియోసఫీ అంటే ఈ డివైన్ విజ్డమ్ మీద ఆసక్తి ఉందా లేదా అని తెలుసుకుని మెంబర్ చేస్తున్నారు. థియోసఫీ ఈజ్ హిజ్ ఓన్ ఇఫ్ ద ఎక్స్ప్రెషన్ మే బి యూజ్డ్ హూ అండర్స్టాండ్ థియోసఫీ. లేకపోతే ఏంటంటే ఆర్ ఆఫ్ హిమ్, ఎవరైతే థియోసఫీని అవగాహన చేసుకుంటారో సెక్టేరియన్ అండ్ ఈగోటిస్టిక్ వే, అంటే అహంకార పద్ధతి వాళ్ళ వేలో గాని, సెక్టేరియన్ అంటే సెక్ట్ గా గాని, అలా అంటే ఇక్కడ హూ అండర్స్టాండ్ థియోసఫీ ఇన్ హిజ్ ఓన్ వే, తన ఓన్ పద్ధతిలో వాళ్ళు అర్థం చేసుకుంటారు. అంటే ఇక్కడ ఏంటంటే దివ్య జ్ఞానంలో బ్రహ్మజ్ఞానం అంటే దీని వెనకాల ఉన్న డివైన్ ఫిట్నెస్ అన్నది అవగాహన అయినప్పుడు అందులో స్టిక్ అవుతారనమాట. అంటే ఇదంతా సనాతన ధర్మమే. సనాతన ధర్మం ఏం చెప్తుంది, అంతా కూడా దైవ అంటే ఈ చరాచర జగత్తంతా ఆ పరమాత్మలోంచే వచ్చిందని, పరమాత్మే అని చూపిస్తారు. అంటే ఇంకా చెప్పాలంటే అదంతా కూడా ఆ అక్కడ పరమాత్మ తత్వంలో రిఫ్లెక్షన్ అని చెప్పారు కదా, అలా. తర్వాత హెడ్డింగ్ థియోసఫిస్ అండ్ మెంబర్స్ ఆఫ్ ద థియోసాఫికల్ సొసైటీ. ఇంతవరకు మీకు కొంచెమైనా అర్థం అవుతుందా చదివిన దాంట్లో? అర్థమైంది మేడం. అంటే ఎక్కడైనా నిన్న వసంతలతో అన్నట్టుగా మనం చదువుకుపోవడం కాదు, అది కొంత ఇప్పుడు మనం మార్నింగ్ క్లాస్ లాగా అర్థమైంది కొంచెం చెప్తూ ఉంటే కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అనమాట. ఒకవేళ అర్థం కాకపోతే అడిగిన నిన్న తను క్వశ్చన్ అడిగాక నేను అనుపమ గారు ఉన్నారు, కొంచెం ఉత్సాహం వచ్చింది కదండి. కొంచెం బ్రీఫ్ గా చెప్పు మాకు థియోసఫీ మీద ఈ పుస్తకం కోసం అన్నాక అందరూ ఆ ఉత్సాహం ఏంటండి ఎవరు? హలో, ఎవరు మాట్లాడింది? ఇప్పుడు నెక్స్ట్ హెడ్డింగ్ దివ్య జ్ఞానులు థియోసఫీ అంటే అసలు దీని మొదటి చాప్టర్ లో చెప్పారు, ఇది డివైన్ విజ్డమ్ అని దీని పేరు. అండ్ మెంబర్స్ ఆఫ్ ద థియోసాఫికల్ సొసైటీ అంటే థియోసఫిస్ట్ కిను దివ్య జ్ఞాన సమాజంలో సభ్యులు అని రెండో హెడ్డింగ్, ఈ హెడ్డింగ్ పెట్టారు. ఎంక్వైరర్ అడుగుతున్నారు, అంటే దివ్య జ్ఞాన సమాజంలో సభ్యులైనంత మాత్రంలో వాళ్ళు థియోసఫిస్టులు అయిపోరు, లేకపోతే అవరంత మాత్రంలో కూడా ఎందరో థియోసఫిస్ట్ అవుట్ సైడ్ ద సొసైటీ ఉన్నారని చెప్తారు. ఇక్కడ ఎంక్వైరర్ అడుగుతున్నారు, దిస్ అప్లైస్ టు లే మెంబర్స్ అంటే ఏంటి, ఏం చదువుకోని వాళ్ళు కూడా, యాజ్ ఐ అండర్స్టాండ్ అది వాళ్ళకు కూడా అది సంబంధం ఉంటుంది. అండ్ వాట్ ఆఫ్ దోస్ హూ పర్స్యూ ద ఎసోటరిక్ స్టడీ ఆఫ్ థియోసఫీ, ఆర్ దే ద రియల్ థియోసఫిస్ట్? అంటే ఇక్కడ ఇది లే మెంబర్స్ కూడా అప్లై అవుతుంది. అండ్ వాట్ ఆఫ్ దోస్ హూ పర్స్యూ అంటే ఎవరైతే ఎసోటరిక్ స్టడీ ఆఫ్ థియోసఫీని అంటే పర్స్యూ చేయడం అంటే వెతుకుతారో, అంటే ఎవరైతే దాన్ని కావాలనుకుంటారో, ఆర్ దే ద రియల్ థియోసఫిస్ట్? వాళ్లే నిజమైన థియోసఫిస్ట్ లా? అంటే దానికి ఎంక్వైరర్ చెప్తున్నారు, అంటే థియోసఫిస్ట్ నాట్ నెసెసరీ, అంటే తప్పనిసరిగా వాళ్లే థియోసఫిస్టులు అవ్వాల్సిన ఇది లేదు. అంటిల్ దే హ్యావ్ ప్రూవెన్ themselves to be such, వాళ్ళంతటి వాళ్ళు ప్రూవ్ చేసుకుని మేము థియోసఫిస్టులు అయినంత వరకు థియోసఫిస్టులు అని చెప్పలేరు. దే హ్యావ్
entered the inner group and pledged themselves to carry out as strictly as they can the rules of the occult body. అంటే ఈసోట్రిక్ స్కూల్ సంగతి చెప్తున్నారు. అందులో వాళ్ళంతటి వాళ్ళే అందులోని ప్రవేశించి అంటే వాళ్ళ ఇష్టంతో ప్రవేశిస్తారు. వాళ్ళంతటి వాళ్ళు ప్రతిజ్ఞ తీసుకుంటారు ఏంటంటే స్ట్రిక్ట్ గా యాజ్ దే కెన్ అక్కడ ఉన్నవన్నీ మేము పాటిస్తాం, రూల్స్ అన్ని, రూల్స్ ఆఫ్ ద అకల్ట్ బాడీ. అకల్ట్ బాడీ అంటే ఈ ఆత్మజ్ఞానానికి సంబంధించింది. దిస్ ఈజ్ ఎ డిఫికల్ట్ అండర్టేకింగ్ యాజ్ ద ఫోర్మోస్ట్ రూల్ ఆఫ్ ఆల్ ఈజ్ ద ఎంటైర్ రెనౌన్సియేషన్ ఆఫ్ వన్స్ పర్సనాలిటీ. ఇది డిఫికల్ట్ విషయం, చాలా కష్టం. ఎందుకంటే ఇందులో మొట్టమొదటిది ఏమిటంటే వ్యక్తిత్వాన్ని మనం త్యాగం చేయాలి. ఎంటైర్ రెనౌన్సియేషన్, సంపూర్ణ వ్యక్తిత్వాన్ని త్యాగం చేయాల్సి ఉంటుంది. దట్ ఈస్ ఏ మెంబర్ హ్యాస్ టు బికమ్. మొన్న నేను ఏంటది ఈస్టర్న్ కాన్ఫరెన్స్ లో మెడిటేషన్ అనే దాని మీద మాట్లాడినప్పుడు కూడా ఫిలసాఫికల్ మెడిటేషన్ అంటే సామాన్యంగా ఏంటి, కొంచెం రిలాక్సేషన్ పొందుతాం మనం ఏమని ఇలా అనుకుంటారు, ఉన్న స్ట్రెస్ నుంచి దూరం అయిపోతాం అందుకే మెడిటేషన్ అని. కానీ థియోసాఫికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మెడిటేషన్ అంటే కంప్లీట్ త్యాగం, ఆత్మ త్యాగమే మెడిటేషన్. అంటే నేను అన్నది వదిలేసినప్పుడు మాత్రమే ఆ సుప్రీం త్యాగం అవడమే మెడిటేషన్. అంటే అదే అయి ఉంటుంది ఇంకా అంటూ అలా చెప్తారు అనమాట. మామూలుగా చాలా మంది ఏంటంటే ఏదో ఒక టెక్నిక్ సాధిస్తాం లేదా కొంత ఎత్తుకి మీదకి వెళ్ళిపోతాం, లెవిటేషన్ అంటారు దాన్ని. అంటే ధ్యానం చేసి కొంచెం ముందు మీదకి వెళ్తూ ఉంటారు. అలాంటివన్నీ మెడిటేషన్ కాదు. ఫిలసాఫికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మెడిటేషన్ అంటే సెల్ఫ్ అబ్నగేషన్, అంటే పూర్తిగా ఆత్మత్యాగం. అందుకని చాలా దిస్ ఇస్ ఎ డిఫికల్ట్ అండర్టేకింగ్, కష్టం. ఎందుకంటే ఆ రెనౌన్సియేషన్ ఆఫ్ వ్యక్తి తన వ్యక్తిత్వాన్ని వదిలేయాలి. ఏ మెంబర్ హ్యాస్ టు బికమ్ ఏ థరో ఆల్ట్రూయిస్ట్. ఆల్ట్రూయిస్ట్ అంటే అందరినీ ప్రేమించేవాడు అవ్వాలి. నెవర్ టు థింక్ ఆఫ్ హిమ్సెల్ఫ్, తన కోసం తను ఆలోచించకుండా. అండ్ టు ఫర్గెట్ హిజ్ ఓన్ వ్యానిటీ అండ్ ప్రైడ్ ఇన్ ద థాట్ ఆఫ్ ద గుడ్ ఆఫ్ హిస్ ఫెలో మెంబర్స్. అంటే థియోసఫిస్ట్ ఎలా ఉండాలంటే తన సాటి మనుషుల కోసం తన గొప్ప, తన గర్వం, తను అన్ని మర్చిపోయి వాళ్ళకి మంచి చేయడంలో నిమగ్నం అవ్వాలి. బిసైడ్స్ దట్ ఆఫ్ హిస్ ఫెలో బ్రదర్స్ ఇన్ ద ఇసోట్రిక్ సర్కిల్. అంటే ఇసోట్రిక్ సర్కిల్లో ఉన్న ఫెలో బ్రదర్స్ తో పాటు మిగతా అందరి కోసం కూడా తన జీవితం తన్ను తాను మర్చిపోయి సహాయం చేస్తూ ఉండాలి, వాళ్ళ మంచికి చేస్తూ ఉండాలి. హీ హ్యాస్ టు లివ్ ఇఫ్ ద ఇసోట్రిక్ ఇన్స్ట్రక్షన్స్ షాల్ ప్రాఫిట్ హిమ్. ఆయన ఎలా జీవించాలంటే ఇసోట్రిక్ ఇన్స్ట్రక్షన్స్ అన్నవి ఆయనకు గాని బెనిఫిట్ గా ఉంటే ఏ లైఫ్ ఆఫ్ అబ్స్టినెన్స్ ఇన్ ఎవ్రీథింగ్, ఆఫ్ సెల్ఫ్ డినయల్ అండ్ స్ట్రిక్ట్ మొరాలిటీ, డూయింగ్ హిస్ డ్యూటీ బై ఆల్ మెన్. అంటే అందరికి ఆయన ఎలా ఉండాలంటే తాను అన్ని రకాలైనటువంటి ఆబ్స్టినెన్స్ అంటే అన్ని, అంటే ఇప్పుడు బ్రహ్మచర్య వ్రతాలు నియమాలన్నీ పాటిస్తూ, సెల్ఫ్ డినయల్ అంటే తను అన్న దాన్ని కూడా వదిలేయాలి, స్ట్రిక్ట్ మొరాలిటీ అంటే నైతికం, స్ట్రిక్ట్ గా నైతికత్వం కలిగి ఉండాలి, డూయింగ్ హిస్ డ్యూటీ బై ఆల్ మెన్ అంటే అందరి పట్ల, మనుషులు అందరి చేత కూడా తన కర్తవ్యం అందరి పట్ల అని చేస్తూ ఉండాలి. ద ఫ్యూ రియల్ థియోసఫిస్ట్ ఇన్ ద టీఎస్ అంటే షార్ట్ కట్ లో థియోసాఫికల్ సొసైటీని టీఎస్ అంటాం, ఆర్ అమాంగ్ దీస్ మెంబర్స్. అంటే కొంతమంది థియోసఫిస్టులు అన్న వాళ్ళు దివ్యజ్ఞాన సమాజంలో ఇలాంటి మెంబర్స్ ఉంటారు. దిస్ డస్ నాట్ ఇంప్లై దట్ outside of the TS and the inner circle there are no theosophists. అంటే ఇన్నర్ సర్కిల్లో కానీ దివ్యజ్ఞాన సమాజానికి బయట కానీ థియోసఫిస్టులు లేరని కాదు. ఫర్ దేర్ ఆర్, ఉన్నారు ఎందరో. అండ్ అంటే వాళ్ళు దివ్యజ్ఞాన ఆచరణలో ఉంటూ మెంబర్స్ కాకపోవచ్చు. మోర్ దెన్ పీపుల్ నో ఆఫ్, సర్టన్లీ ఫార్ మోర్ దెన్ ఆర్ ఫౌండ్ అమాంగ్ ది ఆర్డినరీ మెంబర్స్ ఆఫ్ ద TS. అంటే దివ్యజ్ఞాన సమాజంలో ఉన్న సామాన్య మెంబర్స్ కంటే వాళ్ళు ఇంకా కూడా ఎక్కువగా ఉన్న వాళ్ళు ఉన్నారు అవుట్ సైడ్ థియోసాఫికల్ సొసైటీ కూడా, అలాగే ఇన్నర్ సర్కిల్లో కూడా. ఎంక్వైరర్ అడిగేది, దెన్ వాట్ ఈస్ ద గుడ్ ఆఫ్ జాయినింగ్ ద సొసైటీ ఇన్ దిస్ కేస్? మరి అలాంటప్పుడు ఈ సొసైటీలో జాయిన్ అవ్వడం వల్ల లాభం ఏమిటి? వాట్ ఈస్ ద
అంటే వాట్ ఈస్ ద గుడ్ ఆఫ్ జాయినింగ్ ద సొసైటీ అండ్ ఇది ఇటాలిక్స్ లో చిన్న అక్షరాలు వాట్ ఈస్ ద ఇన్సెన్సిటివ్ అంటే ఇక్కడ జాయిన్ అవ్వడం వల్ల ఉన్న ఏమిటి లాభం అంటే థియోసఫిస్ట్ చెప్తున్నారు నన్ ఎక్సెప్ట్ ద అడ్వాంటేజ్ ఆఫ్ లెర్నింగ్ ద జెన్యున్ డాక్ట్రిన్స్ ఆఫ్ ద ఎసోటరిక్ ఫిలాసఫీ అండ్ డిరైవింగ్ సచ్ హెల్ప్ ఫ్రమ్ మ్యూచువల్ అండ్ సింపతి. అంటే ఏమీ లేదు, కేవలంగా అక్కడ లాభం ఏమిటంటే ఇక్కడ ఉన్న సిద్ధాంతాల యొక్క గైడెన్స్ తో ఇసోట్రిక్ ఫిలాసఫీలోని అందులోంచి ఎంతో సహాయాన్ని తీసుకుంటూ పరస్పరం కూడా ఒకరంటే ఒకరు సద్భావంతో ఉండడమే. యూనియన్ ఈ స్ట్రెంగ్త్, అందరూ కలిసి ఉంటే బలం ఉంటుంది, అండ్ హార్మోనీ సమశ్రుతి ఉంటుంది, అండ్ వెల్ రెగ్యులేటెడ్ సైమల్టేనియస్ ఎఫర్ట్స్ ప్రొడ్యూస్ వండర్స్. అంటే అందరూ ఒకే రకమైనటువంటి ప్రయత్నాలు చేయడం వల్ల అద్భుతమైనవి జరుగుతూ ఉంటాయి. దిస్ హ్యాస్ బీన్ ద సీక్రెట్ ఆఫ్ ఆల్ అసోసియేషన్స్. ఇదే ఎన్నో రకమైన సంస్థలు ఉన్నాయి కదా, వాటి అన్నిటి రహస్యం ఇదే. అండ్ కమ్యూనిటీస్ సిన్స్ మ్యాన్ కైండ్ ఎగ్జిస్టెడ్, మానవాళి యొక్క ఉనికి ఉన్నప్పటి నుంచి ఎన్నో సంస్థలు అవిను స్థాపించడానికి ఇదే కారణం. అంటే అందరూ కలిసి ఉంటే యూనియన్ వల్ల స్ట్రెంగ్త్ వస్తుంది. ఎంక్వైరర్ అడిగారు, అంటే ఎంత ఖచ్చితంగా చెప్పారు చూసారా. బట్ వై కుడ్ నాట్ ఏ మ్యాన్ ఆఫ్ వెల్ బ్యాలెన్స్డ్ మైండ్ అండ్ singleness of purpose, one say of indomitable angry and indomitable energy and perseverance, become an occultist, even an adept of if he works alone. అడెప్ట్ అంటేనండి పరమ గురువు, మహాత్ములు, మాస్టర్స్, అలాగా ఒకే దానికి ఎన్నో పదాలు ఉన్నాయి. పరమ గురువుల్ని అడెప్ట్ అంటే సంపూర్ణ వికాసం చెందిన వ్యక్తి అని కూడా ఉంది. ఈ ఎంక్వైరర్ ఏమడుగుతున్నారు, వై కుడ్ నాట్ ఏ మ్యాన్ ఆఫ్ వెల్ బ్యాలెన్స్డ్ మైండ్, బాగా బ్యాలెన్స్డ్ గాను, సింగిల్నెస్ ఆఫ్ పర్పస్, ఒకే రకమైన లక్ష్యంతో ఉన్న వ్యక్తి, వన్ సే ఆఫ్ ఇండోమిటబుల్ ఎనర్జీ, అనంతమైన శక్తి ఉండి ఎంతో ఆయనకి పట్టుదల, బికమ్ ఎన్ అకల్టిస్ట్ అండ్ ఈవెన్ అండ్ అడెప్ట్ ఇఫ్ హీ వర్క్స్ అలోన్, ఆయన ఒంటరిగా పనిచేసి ఆయన పరమగురువు కూడా అయిపోవచ్చు కదా. అంటే థియోసఫిస్ట్ చెప్తున్నారు, హీ మే, అవును అవ్వచ్చు, బట్ దేర్ ఆర్ 10,000 ఛాన్సెస్ అగైన్స్ట్ వన్ దట్ హీ విల్ ఫెయిల్. అయితే అవ్వచ్చు కానీ 10,000 ఛాన్సులు ఉంటాయి ఆయన ఫెయిల్ అయిపోవడానికి. ఫర్ one reason out of many others, no books on occultism or theurgy exist in our day which give out the sources of alchemy or medieval philosophy in plain language. ఇంకా ఇది తక్కువ టైమే ఉంది, అంటే ఎప్పుడు ఈ ఒక్క జూమ్ తోటి ఆపేద్దాం, ప్రతి నైట్ ఒకే ఒక 40 minutes తో ఆపేస్తున్నాం. ఓకే, అంటే ఇక్కడ క్వశ్చన్ ఏమడిగా అంటే, వెల్ బ్యాలెన్స్డ్ మైండ్ ఉండి అలా ఎంతో ఎక్కువ పట్టుదలతో అలాగా అనంతమైన శక్తితోటి ఆయన అవ్వచ్చు కదా అంటే, అవును అవ్వచ్చు, ఆయన కూడా పరమగురువు అయిపోవచ్చు, కానీ అక్కడ 10,000 ఛాన్సెస్ ఒక్కటి అగైన్స్ట్ వన్ దట్ హీ విల్ ఫెయిల్, అంటే ఆయనకి 10,000 ఛాన్సెస్ ఫెయిల్యూర్ ఉంటాయి అంటున్నారు. ఫర్ వన్ రీజన్ అవుట్ ఆఫ్ మెనీ అదర్స్, ఎన్నో రీజన్స్ లో ఒక రీజన్ ఏంటంటే, నో బుక్స్ ఆన్ అకల్టిజం ఆర్ థియాలజీ ఎగ్జిస్ట్, అంటే అప్పటికి ఏమీ కూడా అకల్టిజం మీద పుస్తకాలు ఏమీ లేవు. ఇన్ అవర్ డే విచ్ గివ్ అవుట్ ద సిరీస్ ఆఫ్ ఆల్కెమీ, ఆల్కెమీ అంటే మీకు తెలుసు కదా, అంటే బంగారం తయారు చేయడం, ఆర్ మెడివల్ ఫిలాసఫీ ఇన్ ప్లెయిన్ లాంగ్వేజ్. ఇక్కడ ఆల్కెమీకి ఇంకేం మీనింగ్ ఉందో కానీ, అంటే మిడీవల్ థియాసఫీ అంటే మధ్యయుగంలో ఉన్న దివ్య జ్ఞానం కోసం అని గైడెన్స్ ఇస్తూ పుస్తకాలేమి ప్లెయిన్ లాంగ్వేజ్ లో లేవు. ఆల్ ఆర్ సింబాలికల్ ఆర్ ఇన్ పారబుల్స్, అన్ని కథల రూపంలోని సింబాలిక్ గాను ఉన్నాయి. అంటే ఒక్కసారి బాలభాస్కర్ గారు చెప్పండి, క్లాస్ లో ఉన్నాను. ఈ చైనా 3x ఇది దొరికింది, కానీ ఇది ఎక్స్వెంట్ అనే ఆ కంపెనీ
ఎగ్జన్ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ ఎంతది? 160. నిన్ననే ఇక్కడ కొన్నది బాగుంది కదా, ఇక్కడ దొరికింది. అదే నిన్న కొన్న అయిపోతే నిన్న మీరు ఎక్కడైతే చెప్పారో ఎక్కడైతే ఫోన్ చేశారో అక్కడికి వెళ్ళి ఇది కొన్నాను. సరే సరే. ఓకే. అయితే అంటే ఏమి బుక్స్ అవి గైడెన్స్ కి లేవు. ఆల్కిమీ అంటే మధ్యయుగంలో ఉన్న మిడీవల్ థియాసఫీ కోసం ప్లెయిన్ లాంగ్వేజ్ లో లేవు. అవన్నీ సింబాలిక్ గా ఉన్నాయి, లేకపోతే చిన్న చిన్న కథల రూపంలో. యాజ్ ద కీ టు దోస్ హ్యావ్ బీన్ లాస్ట్ ఫర్ ఏజెస్, అంటే వాటికి యొక్క కీ అనేది పోగొట్టుకున్నారు. ఇన్ ది వెస్ట్ అంటే పశ్చిమ దేశాల్లో ఆ కీ అనేది పోగొట్టుకోవడం వల్ల హౌ కెన్ ఏ మ్యాన్ లెర్న్ ద కరెక్ట్ మీనింగ్ ఆఫ్ వాట్ హీ ఈజ్ రీడింగ్ అండ్ స్టడీయింగ్? ఆయన చదివిన దానికి కరెక్ట్ మీనింగ్, ఆయనకి ఏ గైడెన్స్ లేదు కదా. దేర్ ఇన్ లైస్ ద గ్రేటెస్ట్ డేంజర్, అప్పుడు చాలా పెద్ద అపాయం రావచ్చు. వన్ దట్ లీడ్స్ టు అన్కాన్షియస్ బ్లాక్ మ్యాజిక్, అప్పుడు వాళ్ళు వామాచారంకి వెళ్ళిపోవచ్చు తెలియకుండానే. ఆర్ ద మోస్ట్ హెల్ప్లెస్ మీడియంషిప్, లేకపోతే హెల్ప్లెస్ మీడియంస్ అంటే తెలుసు కదా, కొంతమంది ఆత్మలు కొందరు వాళ్ళని వాడుకుంటారు. అలాగా నిస్సహాయులైన మీడియంషిప్ అయినా వెళ్ళిపోవచ్చు. హీ హూ హ్యాస్ నాట్ an initiate for a master had better leave the dangerous study alone. అందుకని ఒక మహాత్ముడికి గురువు అంటే శిష్యుడు కానివాడు, ఇనిషియేట్ అంటే దీక్షాపరుడు కానివాడు ఇలాంటి డేంజరస్ స్టడీని ఒంటరిగా చేయడం కంటే వదిలేయడం మంచిది. లుక్ అరౌండ్ అంటే ఈ ఆన్సరు ఇంకా కంటిన్యూ చేస్తున్నారనమాట. Look around a charlatan, then look around you and observe. మీ చుట్టూ మీరు చూసి అబ్జర్వ్ చేయండి. While 2/3 of civilized society ridicule the mere notion that there is anything in theosophy, అంటే 2/3 వంతు ఆ నాగరికమైనటువంటి ప్రపంచం థియోసఫీలో ఏమైనా ఉందా అని హేళనగా చేస్తుంది. థియోసఫీలోని, ఆత్మవిద్యలోని, అలాగే ఆధ్యాత్మికతలోని. ఆర్ ఇన్ ద కబాలా అంటే కబాలిస్టులు కూడా. ద అదర్ థర్డ్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ ద మోస్ట్ హెటిరోజీనియస్ అండ్ ఆపోజిట్. ఇదంతా కూడా నుండి స్టార్టింగ్ లో తిరిగిన సమాజం వచ్చినప్పుడు ఎవరికి థియాసఫీ అంటే క్లియర్ ఐడియా లేనప్పుడు ఈ ప్రశ్న అవసరాల్లో మేడం బ్లవెట్స్కి ఇలా రాశారు. అంటే అది ఏ గైడెన్స్ లేకుండా అటువంటి చదువుకునేటప్పుడు ఇనిషియేట్ కాని వాడికి తప్పు మార్గంలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది, లేకపోతే మీడియంస్ గా కొంతమంది వాడుకుంటారు. అందుకని వాళ్ళు ఎక్కువ మంది ఎంతో నాగరికమైన వాళ్ళు కూడా రిడిక్యూల్ 2/3 వంతు సివిలైజేషన్ అంటే సివిలియన్స్ కూడా సివిలైజ్డ్ ఇండివిజువల్స్ హాస్యాస్పదం చేస్తూ ఉంటారు. కబాలిస్టులు కూడా అంటే కబాలా అంటే అది కూడా చాలా సనాతనమైన సంప్రదాయం. ది అదర్ థర్డ్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ ద మోస్ట్ హెటిరోజీనియస్ అండ్ ఆపోజిట్ ఎలిమెంట్స్, అంటే మిగతా అదంతా కూడా రకరకాల ఎన్నో ఆపోజిట్ ఎలిమెంట్స్ తో కలిసి ఉంటుంది. 2/3 కాకుండా 1/3. సమ్ బిలీవ్ ఇన్ ద మిస్టికల్ అండ్ ఈవెన్ ఇన్ ద సూపర్ న్యాచురల్. కొంతమంది సూపర్ న్యాచురల్ అంటే ప్రకృతి కంటే అతీతమైన వాటిలో నమ్ముతారు. బట్ ఈచ్ బిలీవ్స్ ఇన్ హిజ్ ఓన్ వే, ప్రతి వ్యక్తి తన పద్ధతిలో తను నమ్ముతాడు. అదర్స్ విల్ రష్ సింగిల్ హ్యాండెడ్ ద స్టడీ ఆఫ్ ద కబాలా. ఇంకా కొంతమంది కబాలా, సైకిజం, మెస్మరిజం, స్పిరిచువాలిజం ఆర్ సమ్ ఫార్మ్ ఆర్ అనదర్ ఆఫ్ మిస్టిసిజం. మిగతా అవన్నీ చదవడానికని రష్ అవుతూ ఉంటారు. దాని ఫలితం ఏంటంటే రిజల్ట్ నో టూ మెన్ థింక్ అలైక్, ఏ ఇద్దరు ఒకేలాగా ఆలోచించరు. నో టూ ఆర్ అగ్రీడ్ అపాన్ ఎనీ ఫండమెంటల్ అకల్ట్ ప్రిన్సిపల్, ఏదైనా మౌలికమైనటువంటి ఈ రకమైన సిద్ధాంతం మీద ఏ ఇద్దరు కూడా అగ్రీ అవరు. దో మెనీ ఆర్ దోస్ హూ క్లెయిమ్ ఫర్ దెమ్సెల్వ్స్ ద అల్టిమేట్ కూలే అన్నారు. ఏంటో ఇది